సిరిసిల్లలో అభిమాని టీ స్టాల్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. గతంలో మున్సిపల్ అధికారులు కేటీఆర్ ఫోటో ఉన్నదన్న కారణంతో టీ స్టాల్ ను తొలగించారు. దీంతో సిరిసిల్ల గాంధీ చౌక్ లో ఏర్పాటు చేసిన కొత్త టీ స్టాల్ ను కేటీఆర్ ప్రారంభించారు. गणाधिपति लक्ष्मी देवी बोधां दृश्ये लक्ष्मी देवी बोधां दृश्ये ओम श्री महागणानां गणपतिं अवामहे कविं कवीपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् श्री महागणाधिपतये नमः ओम गौरी विमाय सलिलाण दक्षध्ये गमने भुवनेशाय चतुष्पदे अष्टापदे रुद्रके नमः विद्याय नमः विभावये नमः ओम श्रीष्टे नमः ओम वसुदाय नमः ओम वसुदाय नमः ओम विष्णुवक्षस्थलस्थिताय नमः भुवनेश्वरिणे नमः ओम भार्गवे नमः लक्ष्मीं मनोगामिनीं यस्यां हिरण्यं विद्यें गावश्वं पुरुषाणः अश्वपूर्वां विरमध्याम् अस्ति नारदप्रबोधिनीं श्रियं देवीमुपक्वये निर्मा సిరిసిల్లలో అభిమాని టీ స్టాల్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. గతంలో మున్సిపల్ అధికారులు కేటీఆర్ ఫోటో ఉన్నదన్న కారణంతో టీ స్టాల్ ను తొలగించారు. దీంతో సిరిసిల్ల గాంధీ చౌక్ లో ఏర్పాటు చేసిన కొత్త టీ స్టాల్ ను కేటీఆర్ ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు కుమార్, అంటే గతంలో శ్రీనివాస్ అంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానమే కాదు, కేటీఆర్ అంటే కూడా చాలా అభిమానస్తుడు. ఈ నేపథ్యంలో తాను నిర్వహిస్తున్నటువంటి టీ స్టాల్ కు కేటీఆర్ పేరు పెట్టుకోవడమే కాకుండా ఫ్లెక్సీ కూడా పెట్టుకున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అంటే గతంలో ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ టీ స్టాల్ ను శ్రీనివాస్ నడిపిస్తున్నటువంటి నేపథ్యం. కానీ మున్సిపల్ అధికారులు మాత్రం ఈ కేటీఆర్ ఫోటో ఉంది కనుక ఇక్కడ దీనికి సరైనటువంటి పేరు లేదు, నీకు ఇక్కడ ఎటువంటి పెట్టుకునే అర్హత లేదనే నేపథ్యం ఒకటైతే, మరోవైపు స్వచ్ఛందంగా తీసేయాలని చెప్పారు. మరోవైపు తీసేయకుంటే బాగున్నట్టు స్వయంగా వారే వచ్చి కేటీఆర్ ఉన్న ఫ్లెక్సీని సైతం చింపేసి వెళ్ళినటువంటి నేపథ్యం కుమార్. మరోవైపు అదే కాకుండా మళ్ళా గత కొన్ని రోజుల తర్వాత చూసి ఆ డబ్బాను సైతం కూడా అక్కడి నుంచి తొలగించినటువంటి పరిస్థితి. దీంతో దిక్కుతోచిన పరిస్థితుల్లో శ్రీనివాస్ కుటుంబం రోడ్డున పడింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా చాలా దీనావస్థలో తమ కుటుంబ సభ్యులతో కూర్చొని పెద్ద ఎత్తున రోధించినటువంటి పరిస్థితి. దీన్ని స్వయంగా చూసినటువంటి కేటీఆర్ సహృదయంతో ఎట్టి పరిస్థితుల్లో శ్రీనివాస్ కుటుంబం రోడ్న పడద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఆదుకుంటానని చెప్పి ఫోన్ ద్వారా ఆనాడే హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా కూడా ఈ రోజు దానికి ప్రత్యక్షంగా గాంధీ చౌక్ లో స్వయంగా ఒక టీ స్టాల్ ఓపెన్ చేయించడమే కాదు, దానికి ఖర్చులన్నీ కూడా నేనే భరిస్తానని చెప్పి శ్రీనివాస్ కుటుంబానికి గతంలో హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా ఈ రోజు అదే టీ స్టాల్ ను గాంధీ చౌక్ లో ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా శ్రీనివాస్ అంటే అభిమానమే కాకుండా తన ప్రియతమ కేటీఆర్ చేతుల మీద ఈ హోటల్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే మీరు దినసరిగా అంటే రోజువారీ కూలీగా వచ్చిన దాన్ని బతుకుతున్నటువంటి శ్రీనివాస్ కుటుంబం రోడ్ల పడ్డ నేపథ్యం ఒకటైతే నడుస్తున్న టీ స్టాల్ తీసేయడం మాత్రం అక్కడ స్థానికుల్లో మాత్రం ఒక రకంగా చాలా విషాదం నింపింది. అయితే ఈ నేపథ్యంలోనే స్వయంగా కేటీఆర్ దీనిపై ప్రత్యక్షంగా పూనుకొని ఈ రోజు అతనికి ఒక టీ స్టాల్ పెట్టించడమే కాదు కుమార్, మరోవైపు దాన్ని స్వయంగా తానే ఓపెన్ చేసి వారి జీవితాల్లో ఒక వెలుగుని నింపినటువంటి పరిస్థితి అయితే మనం ఈ రోజు చూడొచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ వేణు.